Good morning. This is day 2 of Malaysia trip. Today, Genting Islands వెళ్ళాలి. Genting Highlands actually. సో దానికి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. వెయిటింగ్ ఫర్ అన్నయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసేసి గో టు జెంటింగ్ ఐలాండ్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు కేఎల్ సెంటర్కి వెళ్ళాలి. కేఎల్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి మన బస్ స్టార్ట్ అయింది ఇది జెంటింగ్ హైలాండ్స్కి. సో మనం ఇప్పుడు కేఎల్ సెంటర్కి వెళ్ళబోతున్నాం. అది కూడా ఇక్కడి నుంచి మోనో రైల్ తీసుకుని వెళ్తున్నాం. మనం ఇప్పుడు హోటల్ లాబీలో ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ఏరియా జెంటింగ్ హైలాండ్స్. జెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళడానికి మీకు బస్సు ఒకటి ఉంటుంది. సో బస్ మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు ఆర్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవడం అనేది నాట్ సజెస్టబుల్, ఎందుకంటే అవి ఫ్రీక్వెంట్గా ఫిల్ అయిపోతూ ఉంటాయి. మేమైతే 10:45 బుక్ చేసాం. 10:45 AM బస్ బుక్ చేసాం. సమ్వేర్ అరౌండ్ 600 అనుకుంటా. ఆర్ ఎగ్జాక్ట్ రేట్ మీకు ఇక్కడ కింద వచ్చేలా రాస్తాను. అండ్ ఇప్పుడు మేము ఏం చేయాలంటే మా ఏరియా నుంచి యాక్చువల్గా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మలేషియాలో కేఎల్ సెంటర్కి వచ్చేసాం. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా దారి తెలియకపోయినా కేఎల్ సెంటర్కి వచ్చేసారనుకోండి, అక్కడి నుంచి అన్ని చోట్లకి కనెక్టివిటీ ఉంటుంది. సో మీరేం చేస్తారంటే మీరు ఇండియాలోనే బుక్ చేసేసుకోండి. ఇది ఇక్కడి నుంచి కేఎల్ సెంటర్ నుంచి జెంటింగ్ హైలాండ్స్కి వెళ్ళడానికి బస్సు ఏదైతే ఉందో అది ఇండియాలోనే బుక్ చేసేసుకోండి. సో ఇట్ విల్ బీ ఈజియర్. మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ టైంకి వెళ్ళాలి యాక్చువల్గా. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఇక్కడి నుంచి మనం కేఎల్ సెంటర్కి వెళ్ళడానికి మోనో రైల్ తీసుకోవాలి. మోనో రైల్ వచ్చేసి అన్ని ఏరియాస్కి కనెక్టివిటీ ఉంటుంది. సో మీరు ఏ ఏరియాలో స్టే చేస్తున్నారో అక్కడి నుంచి మోనో రైల్ తీసుకొని కేఎల్ సెంటర్కి వెళ్ళిపోండి. అక్కడి నుంచి మీరు జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ ఫుల్ టూర్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేం చేయాలనేది. లెట్స్ గో. కేఎల్ సెంట్రల్కి వచ్చాం. ఇక్కడే బస్ స్టాండ్ ఉంటుంది. మన బస్సు ఇక్కడే ఆగింది. అటు ఇదే కేఎల్ సెంట్రల్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ తప్పిపోయినా ఇక్కడికి రావాలి. కేఎల్ సెంటర్లోకి వచ్చిన తర్వాత కింద అంట బస్ స్టాండ్. మేము అక్కడ బయట నుంచి తొందరగా వెళ్ళాలి. 10:45కే బస్సు. మా బస్ స్టాండ్ కోసం ఎదుగుతున్నాం ఎక్కడ ఉందనేది. నీట్ గో డౌన్. కిందకి వెళ్ళాలి. జాగ్రత్త, కొంచెం టైం ప్లాన్ చేసుకొని రండి. ఇలాగే చాలామంది బస్సులు మిస్ అయినాయి. ఇదిగోండి బస్ స్టాప్ ఇక్కడే. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సెస్ దొరుకుతాయి. ఇక్కడ కేఎల్ సెంటర్ నుంచి బస్సెస్ ఇక్కడ దొరుకుతాయి. వెనకాలంతా మీరు బుటిక్ పింటాంగ్ అటువైపు వెళ్ళాలంటే వెనకాల ఉంటాయి. ఒకవేళ మీరు జెంటింగ్ హైలాండ్స్ అటు వెళ్ళాలంటే ఎదురు ఉంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు గో స్ట్రైట్. చివరు ఉంటాయి. అదే మీరు సిటీ లోపల నుంచి వెళ్ళాలంటే వెనక ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదే ముందు నడుస్తున్నాం. ఇదే మనం ఎక్కాల్సిన బస్సు జెంటింగ్ హైలాండ్స్కి. చూడండి పేరు జెంటింగ్ హైలాండ్. మనం బుక్ చేసిన బస్సు ఇదే. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 1.5 అవర్ కట్టచ్చు.
వచ్చేసాము జెట్టింగ్ హైలాండ్స్ పైకి. ఇక్కడ కేబుల్ కార్ ఎక్కాలి, వెళ్దాం అక్కడికి. ఎంటర్ అవుతున్నాం, పైన కనిపిస్తుంది కదా జెట్టింగ్ హైలాండ్స్ అని. స్టార్ట్ అవుతున్నాం, లోపలికి వెళ్తాం ఇప్పుడు. లోపలికి వెళ్తాం. ట్రై చేద్దాం. స్కైవేకి వెళ్తున్నాం, హవానా స్కైవేకి. బ్యాగేజ్ స్టోరేజ్ అన్నీ ఉన్నాయి, బయట బ్యాగ్స్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకోండి. లైన్ చూసారా ఎంత పెద్దది ఉందో, అది ఎక్కాలి మనం ఇప్పుడు కేబుల్ కారు. సో లైన్లో నుంచున్నాం. ఎక్కాలి మనం, చూడండి ఎన్ని ఉన్నాయో కేబుల్ కార్స్. ఇప్పుడు ఎక్కబోతున్నాం మనం లోపలికి. లెట్స్ గో. అవి ఆగవు, స్లో అవుతాయి అంటే జాగ్రత్త. ఇటు నుంచి చూస్తే మొత్తం కింద అంతా కనిపిస్తుంది, సిటీ అంతా. కొండ అంతా కనిపిస్తుంది, బాగుంది. వీడియో పెట్టు. అక్కడ ఫాగ్ లో మీకు కూడా కనిపిస్తుందా? అది దానికి సపరేట్ ఎంట్రీ అనుకుంటా, దానికి సపరేట్ ఎంట్రీ ఉంటుంది. కిందకు వచ్చేటప్పుడు టైం ఉంటే వెళ్దాం, లేదంటే లేదు. ఇది యాక్చువల్గా క్లౌడ్స్ హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల అలాగే దానిలోంచి వెళ్తున్నాం. అదే జెట్టింగ్ హైలాండ్స్. అదే థీమ్ పార్క్. జెట్టింగ్ హైలాండ్స్ బాగుంది. ఇంకోటి ఏదో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నైస్. కిందకి వెళ్తున్నాం. అదేదో స్నో వరల్డ్ అనుకుంటా, స్నో వరల్డ్ థీమ్ పార్క్. అదే వచ్చేసాం. ఇంకా తిరగాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం చూస్తాం ఒక్కొక్కటి. కలిసి మొత్తం లైక్ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఉంటుంది. సో విల్ సీ. ఇక్కడే ఉన్నాడు. హలో.
ఇప్పుడు మన కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ చెప్తాం. బాగుంది, చాలా స్లోగా వచ్చింది. నియర్లీ 15 minutes ఉంది. 10 or 15 minutes. వ్యూ అయితే సూపర్ ఉంది. వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఇంకా బాగుంటది. వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ 2 stops ఉన్నాయి. ఒకటి వచ్చేసి అదేదో టెంపుల్ ఉంది, ఆ స్టాప్. ఇంకోటి ఏదో ఎమర్జెన్సీ స్టాప్. బట్ దిగేటప్పుడు కుదిరితే టెంపుల్ దగ్గర కూడా వెళ్దాం. లెట్స్ గో. ఫ్లోర్స్ ఇవి. మనం ఇప్పుడు 4th floor ఉన్నాం. రెస్టారెంట్స్ అండ్ కెఫేస్ అండ్ బార్స్, తర్వాత ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్. చూసారా, మనం మేఘాల మధ్యలో ఉన్నాం యాక్చువల్గా. సో ఇదంతా మంచు కాదు, దీస్ ఆర్ ఆల్ క్లౌడ్స్. హై ఆల్టిట్యూడ్లో ఉండడం వల్ల మీకు మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎలా పొగలా వస్తుంది. ఇక్కడ అన్ని రకరకాల రెస్టారెంట్స్ ఉన్నాయి. ఏవేవో కొరియన్ స్టైల్ రెస్టారెంట్స్ ఉన్నాయి, షవర్మా రెస్టారెంట్స్ ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఫుడ్ లంచ్ కూడా ఇక్కడే ప్లాన్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఇది ఇందాక రిటర్న్ టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. నాకు వచ్చిన కేబుల్ కార్డు. రామెన్ బాల్ ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను మీ అందరికీ చెప్పేది కూడా ఏంటంటే, కొత్తగా ఏమైనా ట్రై చేయండి. క్రిస్పీ చికెన్లు, ఈ బర్గర్లు, ఇవి ఎక్కడైనా ఉంటాయి. ఇండియాలో కూడా KFC, మెక్డీలో దొరుకుతూనే ఉంటాయి. సో గో ఫర్ సంథింగ్ న్యూ. నేను అందుకే నేను సుషి తిన్నాను. అది ఎలా ఉందనే దాని తర్వాత ఇస్తాను. బట్ మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. జెంటింగ్ ఐలాండ్స్లో ఇది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది చెప్పాలంటే. సో ఇక్కడ అన్ని చార్జబుల్. సో మీరు తీసుకుంటే ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటండి, లేకపోతే ఇక్కడికి వచ్చి ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చాం. ఇదేంటంటే మీరు కావాల్సిన ఐటమ్స్ అన్ని ప్లేట్లో పెట్టేసుకొని వెళ్ళి బిల్ వేయించుకోవాలి. అక్కడ అన్నీ ప్రైసెస్ ఉంటాయి, చూసుకొని పెట్టుకొని లైన్లో వెళ్ళి బిల్ వేయించేసుకోవడానికి. ఓకే. ఇదా తీసుకున్నాం. ఇదేదో తింటాం, చూద్దాం. అలా ఉంటుంది జెంటింగ్ ఐలాండ్స్. మీరు పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఏం చేయకుండా అలా తిరుగుతూ వెళ్ళిపోవచ్చు. మీకు యాక్టివిటీస్ ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే అలా తిరుగుతా ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, ఇదే క్యాసినో. ఇక్కడ చాలా మంది వచ్చి రోజంతా ఇక్కడే కూర్చుంటారు. సరిగా స్కై క్యాసినో అని ఉంది. సో ఇదే అన్నమాట జెంటింగ్ ఐలాండ్స్. ఆ పైన రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మీకు మూన్ లాంటిది అనిపిస్తుంది కదా, దాని పైన రెస్టారెంట్ ఉంది. బాగుంది. చిన్న టైప్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్ లాగా, ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్.
ఇక్కడ కూర్చున్నాం జెంటింగ్ ఐలాండ్స్ లో. ఎదురుగానే క్యాసినో ఉంది, చూపించా కదా ఇందాక. బాగుంది, వైబ్ అంతా బాగుంది. సో క్యాసినోకి వచ్చేటప్పుడు ఒరిజినల్ పాస్పోర్ట్ అయితే తెచ్చుకోండి. ఒరిజినల్ పాస్పోర్ట్ ఫిజికల్ కాపీ ఉండాలి. పాస్పోర్ట్ లేకపోయినా లైక్ సాఫ్ట్ కాపీ ఉన్నా పర్లేదు, బట్ కొన్ని ప్లేసెస్లో ఖచ్చితంగా ఫిజికల్ కాపీ అడుగుతారు. సో కిందకి దిగుతున్నాం, చాలా బాగుంది. ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో. కింద సిటీ కనిపిస్తుంది. కిందకి దిగుతున్నాం. ట్రిప్ అయిపోయింది జెంటింగ్ ఐలాండ్స్. నెక్స్ట్ రూమ్కి వెళ్తాం. ఇక్కడ లొకేషన్స్ చూసారు, చాలా బాగున్నాయి. దిగేటప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, ఎక్కేటప్పుడు కన్నా. చాలా లోతు ఉంది చూడండి. ఇంకా సగంలోనే ఉన్నాం. దగ్గర దగ్గర 15 minutes ఉంది. లాంగెస్ట్ రోప్ అయి ఉండొచ్చు. చూడండి ఎంత పైన ఉన్నాము. కార్స్ కనిపిస్తుంది, చాలా హైట్లో ఉన్నాం. చిన్స్వీ టెంపుల్ అని, అక్కడికి వెళ్తాం ఒకసారి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే చిన్స్వీ టెంపుల్. అక్కడికి వెళ్ళచ్చు, వీడి చూద్దాం. చూసి అలా ఉంది. చూసారా, దిగాము ఇక్కడ మధ్యలో స్టాప్ దగ్గర. అక్కడ మీకు కనిపిస్తున్న ఇదే వే అనమాట టెంపుల్కి. సో టెంపుల్ కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. సో ఇక్కడ ఉన్నది వే, మీరు చూస్తే ఎస్కలేటర్స్లో వెళ్ళాలి. పదండి వెళ్దాం. చూసారా, రోప్ వే దగ్గర ఉన్నాం. ఎలా అవుతుందో చూసారుగా. ఇప్పుడు మనం అటే వెళ్ళాలి. కింద టెంపుల్ ఉంది కదా, దానికి వెళ్ళొద్దాం. మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్దాం మనం. లెట్స్ గో. వెళ్తున్నాం చిన్స్వీ కేవ్స్ టెంపుల్కి. మొత్తం ఎస్కలేటర్సే ఉంటాయి, మీరేం నడవసల్లా. చాలా బాగా కింద దాకా వేసారు ఎస్కలేటర్స్. ఎన్ని ఉన్నాయి చూడండి. కూర్చొని దిగుతున్నాం, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. చేసాము టెంపుల్కి. ఇదిగోండి వచ్చాము. ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంటుంది పెద్దది. టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక మనం మన రూమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదిగోండి వచ్చాం టెంపుల్కి. చూసారా వ్యూ ఎంత బాగుందో. ఖచ్చితంగా రండి. నేను ఇది ఏం లేదు అనుకున్నాను, బట్ ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్గా నా ఐటినరీలో లేదు, బట్ స్టిల్ ఐ కేమ్. చాలా బాగుంది. వ్యూ కూడా చాలా బాగుంది. ఒకసారి వ్యూస్ చూపిస్తాను. దిస్ ఇస్ ఆల్ మలేషియన్ కల్చర్ కింగ్స్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. జెంటింగ్ ఐలాండ్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. రూమ్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలి. పొద్దున్న తిరుగుతూనే ఉన్నాం. తీసుకొని మళ్ళీ బుకెట్ పెయింటానికి వెళ్దాం ఒకసారి. ఊరికే అలా తిరగడానికి వెళ్దాం. ఓకే.